ఏ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ స్క్రీన్ కనబడుతుందమ్మా? ఎనీవన్ రెస్పాండ్? Yes, full. ఓకే, రైట్. సో ఈరోజు క్లాస్లో మన యొక్క నెక్స్ట్ కాన్సెప్ట్, లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ ద డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. కానీ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో. ద కాన్సెప్ట్ ఈజ్ పార్షియల్ డిఫరెన్షియేషన్. పార్షియల్ డిఫరెన్షియేషన్. పార్షియల్ డిఫరెన్షియేషన్ ప్రీవియస్ గా చెప్పుకున్నటువంటి నార్మల్ డిఫరెన్షియేషన్ లాగానే ఉంటుంది, బట్ సమ్ మేజర్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే. సో దీని మీద మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 మార్క్స్ క్వశ్చన్ కన్ఫామ్ గా అడుగుతారు. ఓకే. ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి 2 క్వశ్చన్స్ ఈ సెట్ లో మనల్ని ఈ యొక్క పార్షియల్ డిఫరెన్షియేషన్స్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే. సో దానికి సంబంధించి ఒక ప్రాబ్లం అనేది, మోడల్ ప్రాబ్లం అనేది చెప్తాను. దాన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఫైండ్ డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో ఎక్స్ అండ్ డో యూ బై డో వై. నోట్ డౌన్ ద ప్రాబ్లం. డో యూ బై డో వై ఫర్ u ఈక్వల్ టు u x కామా y, u(x, y) ఈక్వల్ టు ax² ప్లస్ 2hxy ప్లస్ by² అని ఇచ్చారు. సో ఇది మన యొక్క ప్రాబ్లం. ఫైండ్ డో యూ బై డో ఎక్స్ అండ్ డో యూ బై డో వై ఫర్ u(x, y) ఈక్వల్ టు ax² ప్లస్ 2hxy ప్లస్ by² అనేటువంటి ఒక ఈక్వేషన్ ఇవ్వటం జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి మీకు పార్షియల్ డిఫరెన్షియేషన్ ఇదేంటి అంటే, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్. అంటే డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై అలా ఇస్తే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్, ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్. అదే రెండో కేటగిరీ ఉంది, అదేంటి అంటే సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్. అది కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సింది, నీ యొక్క టార్గెట్ ఏంటి అంటే డో యూ బై డో ఎక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. డో యూ బై డో ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి డో బై డో ఎక్స్ ఆఫ్ యు అంటే ఈ ఎంటైర్ ఈక్వేషన్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² అనేటువంటి దాన్ని తీసుకోండి. ఈ డో బై డో ఎక్స్ ప్రతి ఒక్క దానికి కూడా ఇదేంటి ఎడిషన్స్ లో ఉంది, ప్లస్ లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క దానికి కూడా మనం ఈ యొక్క పార్షియల్ డిఫరెన్షియేషన్ ని ఇండివిజువల్ గా అప్లై చేయాలి. డో బై డో ఎక్స్ ఆఫ్ ax² ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ 2hxy ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ by². నేను జస్ట్ దాన్ని స్ప్లిట్ చేశాను. చాలా జాగ్రత్తగా వినండి. ఒక ప్రాబ్లం అనేది మీరు అర్థం చేసుకోగలిగితే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు మీరుగా ఓన్గా చేయొచ్చు. సో ఇక్కడ ఏ అనేటువంటిది కాన్స్టెంట్, సో బయటికి తీసుకొచ్చేసేయండి. సో ఏముంటుంది అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ x² ఉంటుంది, ప్లస్ ఇక్కడ 2hy. ఇక్కడ ఎక్స్ వై రెండు కూడా వేరియబుల్స్ కదా, వేరియబుల్స్ కాబట్టి నువ్వు డో బై డో ఎక్స్ అన్నావు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డిఫరెన్షియేషన్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే వై అనేది కాన్స్టెంట్ గా ట్రీట్ చేస్తావు. వై అనేటువంటి దాన్ని కాన్స్టెంట్ గా ట్రీట్ చేయాలి కాబట్టి 2hy అనేది కాన్స్టెంట్, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి అనేది ఇక్కడ కాన్స్టెంట్. సో బిని బయటికి తీసుకొస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ y², డో బై డో ఎక్స్ ఆఫ్ y². లేదా ఇక్కడ సేమ్ ఇందాకలాగానే ఈ y² అనేటువంటి దాన్ని కూడా మనం కాన్స్టెంట్ గా ట్రీట్ చేసుకుని, ఐ మీన్ వేరే వేరియబుల్ కాబట్టి
బీవై స్క్వేర్ బై డి తీసుకొచ్చేస్తే మనకి ఉండేది 1 బీవై స్క్వేర్. సో ఇప్పుడు ఏ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ మనకి ఏ ఫార్ములా ఇది, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. కాబట్టి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అనేటువంటి ఫార్ములాని అప్లై చేస్తాము, ఎన్ మైనస్ వన్. సో కాబట్టి ఏ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ టూ హెచ్వై డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ కి డిఫరెన్షియేషన్ దట్ ఈస్ వన్ ప్లస్ బీవై స్క్వేర్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ వన్. వన్ అంటే కాన్స్టెంట్ టర్మ్, కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ దట్ ఈస్ జీరో. సో ఏమవుతుంది, డో యూ బై డో ఎక్స్ వచ్చేసరికి టూ ఏఎక్స్ ప్లస్ టూ హెచ్వై. సో ఇది డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేసేటువంటి ప్రొసీజర్. అంటే ఇక్కడ నేను చేసింది నార్మల్ డిఫరెన్షియేషనే చేశా. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసేటప్పుడు వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి. లేదు మీరు కాన్స్టెంట్గా ట్రీట్ చేయలేదు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్స్ వై అనేటువంటి ఫార్మేట్లో ఉంది. అంటే యువి అనేటువంటి ఫార్మేట్లో ఉంటుంది, యువి అనేటువంటి ఫార్మేట్లో ఉంటుంది. యువి అనేటువంటి ఫార్మేట్లో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై ఉందనుకోండి, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై ఉందనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు, వై ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ డో వై బై డో ఎక్స్ చేయాలి. సో ఇక్కడ వై ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే వన్, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ డో వై బై డో ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ డో వై బై డో ఎక్స్ వాల్యూ జీరో అయిపోతుంది. సో ఈ టర్మ్ మనకు ఉండేది ఏంటి అంటే ఓన్లీ వైఏ. సో టూ హెచ్ ఇంటూ వై. సో దాన్ని డైరెక్ట్గా వేసాను ఇక్కడ, టూ హెచ్ ఇంటూ వై. అంటే వైకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు ఆ టర్మ్ జీరో అయిపోతుంది. అది నెక్స్ట్ మీరు డో యూ బై డో వై చేయండి. డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి, దట్ ఈస్ డో బై డో వై ఆఫ్ యూ. యూ యూ వచ్చేసరికి ఏముంది మనకి, డో బై డో వై ఆఫ్ యూ వాల్యూ ఇస్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బివై స్క్వేర్. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి అంటే సేమ్ మనం డో బై డో వై ఆఫ్ దీన్ని స్ప్లిట్ చేయండి, డో బై డో వై ఆఫ్ ఏ ఎక్స్ స్క్వేర్ అమ్మ ప్లస్ డో బై డో వై ఆఫ్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ డో బై డో వై ఆఫ్ బివై స్క్వేర్. సో ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, నువ్వు విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నావు కాబట్టి ఈ ఎంటైర్ టర్మ్ జీరో అయిపోతుంది. ఏ ఇంటూ జీరో, ఏ ఇంటూ జీరో. నెక్స్ట్ అలానే మీరు ఇక్కడ కాన్స్టెంట్గా దేని తీసుకోవాలి, టూ హెచ్ ఎక్స్ అని తీసుకోవాలి. సో కాబట్టి టూ హెచ్ ఎక్స్ అనేది కాన్స్టెంట్, వైకి వచ్చేసరికి డో బై డో వై ఆఫ్ వై అనేది రాసుకుంటారు. ఇక్కడ కూడా మీకు డైరెక్ట్గా అవ్వద్దు, ఒకసారి నేను మీకు చెప్తాను. డో బై ఏ ఎక్స్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్, డో బై డో వై ఆఫ్ వన్ ఉంటుంది కాబట్టి ఈ వన్ అనేది ఇక్కడ వేస్తారు. ప్లస్ ఇక్కడ బివై స్క్వేర్, బి అనేది కాన్స్టెంట్, డో బై డో వై ఆఫ్ వై స్క్వేర్ అనేది ఉంటుంది, డో బై డో వై ఆఫ్ వై స్క్వేర్ అనేది ఉంటుంది. ఓకే. సో నౌ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ చూడండి, ఏ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో బై డో వై ఆఫ్ వన్ కాబట్టి జీరో ప్లస్ టూ హెచ్ ఎక్స్ ఇంటూ డో బై డో వై ఆఫ్ వై అంటే వైకి విత్ రెస్పెక్ట్ టు వై ఏమవుతుంది, వన్ అవుతుంది. ప్లస్ బి ఇంటూ వై స్క్వేర్, వై స్క్వేర్కి విత్ రెస్పెక్ట్ టు వై అయితే ఏమవుతుంది, టూ వై అవుతుంది. సో ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ఇంటూ జీరో జీరో ప్లస్ టూ హెచ్ఎక్స్ ప్లస్ టూ బివై, టూ హెచ్ఎక్స్ ప్లస్ టూ బివై. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, వెరీ గుడ్ ధన్వీర్, నితీష్ రాజు, వరుణ్, రైట్, సోమేశ్వరరావు, రైట్. సో ఇదమ్మ ప్రొసీజర్, ఇది ఒక ఫండమెంటల్ ప్రాబ్లం.
ఇది ఒక ఫండమెంటల్ ప్రాబ్లం. విత్ రెస్పెక్ట్ మీరు ఎక్స్కి విత్ రెస్పెక్ట్ వై చేస్తే జీరో తీసుకోండి. ఓకే, సో లైక్ దట్, రైట్? సో నా అర్థమైందా? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా అండి? ఎనీవన్, ఎనీవన్ అబౌట్ దిస్ ప్రాబ్లం? బాబీ అర్థమైందమ్మా? బాబీ? ఎస్ సార్. ఓకే. ఆ, కీర్తి చేశారా? ప్రాబ్లం చేశారా? డో యూ బై డో వై చేశారా? కీర్తి అండ్ పూర్ణిమ. ఎస్ సార్ చేసినారు సార్. ఓకే, ఓకే, రైట్. సో నౌ నెక్స్ట్ మోడల్, నెక్స్ట్ ప్రాబ్లం దట్ ఈస్ ఫైండ్ సేమ్ మోడల్ కానీ రియల్ టైమ్ అప్లికేషన్. ఫైండ్ డో యూ బై డో ఎక్స్, ఫైండ్ డో యూ బై డో ఎక్స్ అండ్ డో యూ బై డో వై ఫర్ యూ ఎక్స్ కామా వై, యూ ఎక్స్ కామా వై ఇచ్చారు, ఎక్స్ కామా వై. ద ఈక్వేషన్ ఈస్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3aXy ప్లస్ వై క్యూబ్. దిస్ ఈజ్ అవర్ న్యూ ప్రాబ్లం. ట్రై చేయండి సేమ్ మెథడ్లో, సింపుల్ ప్రాబ్లం. సో ఓకే అనుకున్న వాళ్ళు చేయండి, లేదు అంటే నన్ను ఫాలో అవ్వండి. ఈ ప్రాబ్లం కూడా నేనే చెప్తాను. ఇక్కడ ఫస్ట్ మీరు డో యూ బై డో ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ యూ అనమాట. డో బై డో ఎక్స్ ఆఫ్ యూ. సో డో బై డో ఎక్స్ ఆఫ్ యూ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ యూ వాల్యూ ఇస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3aXy ప్లస్ వై క్యూబ్ అనేది వేసుకుంటారు. సో బిగినింగ్ కాబట్టి మీరు స్టెప్ బై స్టెప్ వేయండి. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ 3aXy ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ వై క్యూబ్, డో బై డో ఎక్స్ ఆఫ్ వై క్యూబ్ అనమాట. సో దీనికి నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇక్కడ ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 3x² మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ 3aXy. నువ్వు ఇక్కడ విత్ రెస్పెక్ట్ వై, ఇక్కడ ఎక్స్తో చేస్తున్నావు అంటే కాన్స్టెంట్గా దేన్ని తీసుకోవాలి? 3ayని తీసుకోవాలి. ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది. నెక్స్ట్ డో బై డో ఎక్స్ ఆఫ్ వై క్యూబ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాబట్టి టర్మ్ 0. సో ఇదేమవుతుందంటే 3x² మైనస్ 3x² మైనస్ 3ay. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 3x² మైనస్ 3ay. లేదా ఇంకా సింప్లిఫై చేయాలి అంటే 3 అనేది కామన్ తీస్తే x² మైనస్ ay మిగులుతుంది. x² మైనస్ ay అనమాట. ఓకే, సో సిమిలర్లీ క్యాలిక్యులేట్ డో యూ బై డో వై చేయండి అమ్మా. డో యూ బై డో వై చేయండి అందరూ కూడా. డో యూ బై డో వై అంటే డో బై డో వై ఆఫ్ యూ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 3aXy ప్లస్ వై క్యూబ్ అనమాట. ఓకే, సో విత్ రెస్పెక్ట్ వై చేసేటప్పుడు పైన ఎక్స్ ఉంటే కనుక ఆ టర్మ్ 0 అయిపోతుంది. సో డో బై డో వై ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ డో బై డో వై ఆఫ్ 3aXy ప్లస్ డో బై డో వై ఆఫ్ వై క్యూబ్ అనేది తీసుకుంటాం. సో ఈ స్టెప్ రాస్తే మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత మీకు బాగా ప్రాక్టీస్ అయ్యి ఎక్స్పెక్ట్ అయిన తర్వాత మనం డైరెక్ట్ స్టెప్ వేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది. ఎక్స్ క్యూబ్కి విత్ రెస్పెక్ట్ వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నావు కాబట్టి 0 మైనస్ ఇక్కడ 3aXy.
3a అనేది ఎలాగో కాన్స్టెంట్, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నావు కాబట్టి అదర్ వేరియబుల్ కాన్స్టెంట్ గా తీసుకో. 3ax కాన్స్టెంట్, వైకి డో ఆఫ్ వై అనేది మిగులుతుంది. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ డో బై ఆఫ్ వై క్యూబ్ కి డిఫరెన్షియేషన్ 3y² అని. సో -3ax డో వై అంటే 1 ప్లస్ 3y². సో ఆన్సర్ ఏముంటుంది అంటే రెండిట్లో కూడా 3 అనేది కామన్ తీస్తే -ax + y², లేదా y² - ax 3y² - 3ax. రైట్. హేమంత్ వెరీ గుడ్, బాబీ వెరీ గుడ్, సోమేశ్వరరావు వెరీ గుడ్. రైట్. సో ఇదండి ప్రొసీజర్. మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే భయపడాల్సినటువంటి పని లేదు. మనం చాలా ఈజీగా 5 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. ఈ సెట్ లో కూడా మనం 2 బిట్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ సెట్ లో కూడా ఇదే ప్రాబ్లం మీకు 1 మార్క్ క్వశ్చన్ కింద అడుగుతాడు, బిట్గా అడుగుతాడు. డో u/డో x ఫైండ్ అవుట్ చేయమనటం కానీ, డో u/డో y ఫైండ్ అవుట్ చేయమనటం కానీ. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ సెట్కి సంబంధించినవి కూడా మీకు పెట్టాను, ఒక 20 బిట్స్ పెట్టా. దాంట్లో చూసినట్లయితే సేమ్ ఇదే అడుగుతాడు, లేదంటే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ అడుగుతాడు. డో2u/డో x² కానీ, డో2u/డో y² కానీ అడుగుతాడు. ఓకే. ఇది ఇప్పుడు మనం ఒక ఈక్వేషన్ ఇస్తే ఇలా ఫైండ్ అవుట్ చేసాం. కొన్నిసార్లు పేపర్ డిఫికల్ట్ చేయాలి అనుకుంటే, క్వశ్చన్ పేపర్ కొంచెం టఫ్గా ఇవ్వాలి అనుకుంటే కనుక వాళ్ళు దేనికి వెళ్తారు అంటే ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ లోకి వెళ్తారు. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ లో ఎలా అడుగుతారు అంటే, నోట్ డౌన్ ది ప్రాబ్లం. ఫైండ్ డో u/డో x అండ్ డో u/డో y. ఓకే. ఫర్ u(x, y) ఈక్వల్ టు x sin y ప్లస్ y sin x. x sin y ప్లస్ y sin x ఇచ్చారు అంటే u వాల్యూ అదనమాట. ఓకే. సో నువ్వు ఫస్ట్ డో u/డో x క్యాలిక్యులేట్ చేయాలి. అంటే డో/డో x ఆఫ్ u అంటే ఇచ్చినటువంటి టర్మ్ డైరెక్ట్ గా తీసుకోండి, x sin y ప్లస్ y sin x. రెగ్యులర్ డిఫరెన్షియేషన్ కంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయటమే ఈజీ. ఎందుకు అంటే మనకి పవర్స్ కానీ, లేదంటే హైపర్బాలిక్ ఫంక్షన్స్ కానీ పెద్ద పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ ఇవ్వరు దీంట్లో. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్ ఇంటూ సైన్ వై, దీన్ని సెపరేట్ చేసేసుకోండి. డో/డో x ఆఫ్ ఎక్స్ సైన్ వై ప్లస్ డో/డో x ఆఫ్ వై సైన్ ఎక్స్. ఇది ఏ ఫార్మేట్ లో ఉంది? డో/డో x ఆఫ్ లేదా d/dx ఆఫ్ uv అనేటువంటి ఫార్మేట్ లో ఉంది. అంటే v ఇంటూ du/dx ప్లస్ u ఇంటూ dv/dx. అంటే కి ఎక్స్ సైన్ వై రెండు టర్మ్స్ గా ట్రీట్ చేయండి. డైరెక్ట్ స్టెప్లు మీరు అప్పుడే వేయొద్దు, అలవాటు అయిన తర్వాత వేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ సైన్ ఫంక్షన్ ఇచ్చాడు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వి, ఇదేమో గా ట్రీట్ చేయండి, చాలా జాగ్రత్తగా వినండి. సైన్ వైనేమో గా ట్రీట్ చేయండి. సో ఫార్ములా ఏంటి? వి ఇంటూ du/dx ప్లస్ యు ఇంటూ du/dx. ఓకే. సో వి అంటే సైన్ వై ఇంటూ డో/డో x ఆఫ్ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఏం చేయాలి? యు అంటే ఏంటి? ఎక్స్ డో/డో x ఆఫ్ సైన్ వై, డో/డో x ఆఫ్ సైన్ వై. అక్కడ అది అయిపోయింది. నెక్స్ట్ ఈ టర్మ్ డో/డో x ఆఫ్ వై సైన్ ఎక్స్. వై సైన్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు? సైన్ ఎక్స్ ఇంటూ డో/డో x ఆఫ్ వై ప్లస్ వై ఇంటూ డో/డో x ఆఫ్ సైన్ ఎక్స్. యువి ఫార్ములాని అప్లై చేసాం. మనం ప్రీవియస్ గా వాడినటువంటి డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ లో ఉన్నటువంటి
యువి ఫార్ములా అప్లై చేసాం. డైరెక్ట్ స్టెప్ వేయలేదు. మీకు అలవాటు అయిన తర్వాత డైరెక్ట్ స్టెప్ ఎలా వేయాలి అనేది చెప్తాను. సో ఇక్కడ చూడండి, సైన్ వై డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 అవుతుంది, ప్లస్ ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ వై. వై అనేది ఒక ఫంక్షన్, వై అనేది ఒక వేరియబుల్. ఆ వైకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో అది నెక్స్ట్ ఈ సైన్ ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ వై. వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు 0 అయిపోతుంది. ప్లస్ వై ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. అదే ఫార్ములాలో ఉంది, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అనేటువంటి ఫార్ములాలో ఉంది. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్కి ఏంటి ఫార్ములా? కాస్ ఎక్స్. సో ఇక్కడ ఈ రెండు జీరోస్ అయిపోతాయి, ఈ రెండు కూడా జీరోస్ అవుతాయి. సో మనకి మిగిలేది ఏంటి అంటే సైన్ వై ప్లస్ వై కాస్ ఎక్స్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. వెరీ సింపుల్ వన్. సైన్ వై ప్లస్ వై కాస్ ఎక్స్. వచ్చిందా రాలేదా? ఎనీ వన్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. సైన్ వై ప్లస్ వై కాస్ ఎక్స్. నేను సార్ చెప్పండి అమ్మా. సార్ యూవి ఫార్ములా ఉపయోగించకుండా అంటే ఇప్పుడు తొలి చేశారు కదా సార్, అలా చేసిన అయినా వచ్చింది సార్. చేసేయచ్చు. అదే నేను చెప్పింది, అదే డైరెక్ట్ స్టెప్ అంటే. అదే డైరెక్ట్ స్టెప్ అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఇక్కడ చూడండి, ఎక్స్ సైన్ వై ఉంది, ఎక్స్ ఇంటూ సైన్ వై ఉంది. ఎక్స్కి డిఫరెన్షియేషను సైన్ వై అనేది కాన్స్టెంట్ కాబట్టి సైన్ వై తీసేసుకోండి. నెక్స్ట్ వైకి డిఫరెన్షియేషన్, నెక్స్ట్ వై అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చేసేయండి, ఇంటూ సైన్ ఎక్స్ ఉంటుంది. ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఒకసారి నేను మళ్ళా ఈ స్టెప్ అనేది వేయకుండా, ఈ స్టెప్ అనేది వేయలేదు అనుకోండి, దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూడండి, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ వై. సైన్ వై అనేది కాన్స్టెంట్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నావు కాబట్టి, ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ సైన్ ఎక్స్. వై ఇంటూ సైన్ ఎక్స్లో వై అనేది కాన్స్టెంట్, డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే. సో దీనికి ఇప్పుడు సైన్ వై డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? 1 అవుతుంది, ప్లస్ వై ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ అవుతుంది. సో దీన్ని సైన్ వై ప్లస్ వై కాస్ ఎక్స్, వై కాస్ ఎక్స్ ఇలా కూడా చేయొచ్చు. యాక్చువల్గా ఇలానే చేయాలి. ఈ స్టెప్ నేను ఎందుకు చెప్పాను అంటే, ఇది సైన్ వై ఎందుకు 0 అయిపోతుంది, లేదా ఎక్స్ ఇంటూ ఈ 0 ఎందుకు అయిపోతుంది అంటే ఈ యొక్క ప్రిన్సిపల్ బేస్ చేసుకుంటేనే. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టర్మ్ 0, ఈ టర్మ్ 0 అయిపోయింది. ఓకే. సో లేదా డైరెక్ట్గా ఎలా అయినా కూడా చేయొచ్చు. ఓకే, అర్థమైందమ్మా? గిరికృష్ణనేనా అడిగింది? రెస్పాండ్. ఎవరమ్మా అడిగింది? ఎనీ మెథడ్ ఏదైనా కూడా మనం ఫాలో అవ్వచ్చు. మీకు డైరెక్ట్ అర్థమైతే ఇలా కాన్స్టెంట్ తీసుకొచ్చి చేసేయండి, నో ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్రొసీజర్ డో యూ బై డో వైకి చేయండి. డో యూ బై డో వై దట్ ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్ యు అంటే ఎక్స్ సైన్ వై ప్లస్ వై సైన్ ఎక్స్ అనేది తీసుకోండి. సో దీన్ని సెపరేట్ చేస్తే డో బై డో వై ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లస్ డో బై డో వై ఆఫ్ వై ఇంటూ సైన్ ఎక్స్, వై ఇంటూ సైన్ ఎక్స్. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నావు కాబట్టి ఎక్స్ అని కాన్స్టెంట్ గా బయటికి తెచ్చుకోండి. సో డో బై డో వై ఆఫ్ సైన్ వై మిగులుతుంది. ఓకే. ప్లస్ వై, ఇక్కడ వైతో డిఫరెన్షియేషన్ చేస్తున్నావు కాబట్టి ఎక్స్ ఉన్నటువంటి టర్మ్ కాన్స్టెంట్ గా తీసుకోండి, సైన్ ఎక్స్ ఉంటుంది. సో మనకి మిగిలేది డో బై డో వై ఆఫ్ వై ఉంటుంది. సో ఇది ఈజీ ఇంకా. సో ఎక్స్ ఇంటూ డో బై డో వై ఆఫ్ సైన్ వై, సైన్ వై విత్ రెస్పెక్ట్ వైతో డిఫరెన్షియేషన్ చేస్తే కాస్ వై అవుతుంది, ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డో బై డో వై ఆఫ్ వై అంటే 1 కాబట్టి. సో ఆన్సర్ ఈజ్ ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ ఈజ్ ద ఆన్సర్.
ఓకే, అర్థమైందండి. ఏ మనం విత్ రెస్పెక్ట్ టు దేంతో డిఫరెన్షియేషన్ చేస్తున్నామో ఆ ఆపోజిట్ టర్మ్ ని కాన్స్టెంట్ గా తీసుకోవాలి. నువ్వు ఎక్స్ తో చేస్తే ఎక్స్ కి మాత్రమే డిఫరెన్షియేషన్ చేయండి. వైతో చేస్తే వైలకి మాత్రమే డిఫరెన్షియేషన్ చేయండి. ఓకే, సో అప్పుడు మాత్రమే మనం ఈజీగా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయగలుగుతాం. రైట్, అర్థమైందా? ఎనీ డౌట్ అండి? ఎనీవన్? మృదుని అర్థమైందమ్మా? ఎస్ సార్. సిరివర్షిని చాలా రోజులు అయిపోతుంది కనపడి. సిరివర్షిని అర్థమైంది సార్. ఏమైపోయారు ఇన్ని రోజులు? సుబ్రహ్మణ్యం కూడా అటెండ్ అవ్వట్లేదు. సిరివర్షిని మిడ్ ఎగ్జామ్స్ ఇంటర్నల్స్ అన్ని పెడుతున్నారు సార్. ఓకే ఓకే ఓకే, రైట్. సో ఐ విల్ గివ్ వన్ మోర్ ప్రాబ్లం బిలాంగ్స్ టు ద సేమ్ మోడల్ బట్ డిఫరెంట్ థింగ్. మీరు చేయండి ఇది. ఫైండ్ డో యూ బై డో ఎక్స్ అండ్ డో యూ బై డో వై ఫర్ యూ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ వై. ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ వై. చేయండి, అందరూ ఇన్వాల్వ్ అయి చేయండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, మొహమాట పడద్దు. ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. డో బై డో ఎక్స్ ఆఫ్ యూ చేయాలి. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ యూ అంటే ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ వై. టెల్ మీ ద ఆన్సర్స్. డైరెక్ట్ స్టెప్స్ అయినా వేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేస్తున్నా. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ వై. ఇప్పుడు ఇక్కడ చూడండి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తున్నావు ఏమా, విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో చేస్తున్నావు కాబట్టి వైని కాన్స్టెంట్ గా తీసుకుని వై అనేది బయటికి తెచ్చేసేయండి. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ వై. ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ వై అంటే మీకు ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్ వై అనేది కాన్స్టెంట్ గా తీసుకుని, ఓకే, ఇక్కడ రెండు విధాలుగా ఇక్కడ మాత్రం కంపల్సరిగా మీరు ఏం చేయాలి అంటే డో యూ బై డో బై డో ఎక్స్ ఆఫ్ యువి ఫార్ములా అనేది అప్లై చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ వైలు ఉన్నాయి. ఓకే, సో డైరెక్ట్ గా వేస్తే కొన్నిసార్లు మిస్టేక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క స్టెప్ వరకు నేను కలర్ చేంజ్ చేసి మీకు చూపిస్తాను. సో డో బై డో ఎక్స్ ఆఫ్ ఇది మొత్తం కూడా మైనస్ గా తీసుకుని ఎక్స్ ఇంటూ నాట్ ఎక్స్ ఫస్ట్ తీసుకునేటువంటిది వి కాబట్టి మన ఇక్కడ ఫార్ములా ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ యువి అనేటువంటి ఫార్ములా అప్లై చేస్తాం. ఓకే, సో వి ఇంటూ డియు బై డిఎక్స్ అండ్ యు ఇంటూ ప్లస్ యు ఇంటూ డివి బై డిఎక్స్ తీసుకోండి. సో ఇక్కడ చూస్తే అంటే డైరెక్ట్ స్టెప్ వేస్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇది చెప్తున్నా నేను. ఇది ఫాలో అవ్వండి ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు. ఓకే, మీకు అర్థమయ్యి చేయగలిగితే ఓకే, వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. సో సైన్ ఎక్స్ వై ఇది యుగా ట్రీట్ చేయండి, ఈ టర్మ్ విగా ట్రీట్ చేయండి. సో సైన్ ఎక్స్ వై ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్. సైన్ ఎక్స్ వై ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ వై. సైన్ ఎక్స్ వై. సో ఇక్కడ చూసుకుంటే వై ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి ఏంటి డిఫరెన్షియేషన్? 2x అనేది డిఫరెన్షియేషన్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2x
నెక్స్ట్ ఇక్కడ ఇంకా సైన్ ఎక్స్ వై, సైన్ ఎక్స్ వై, డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ ఇంటూ డో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ వై, డో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ వై, సైన్ ఎక్స్ వైకి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ వై, కాస్ ఎక్స్ వై చేసి మరలా లోపల ఎక్స్ వై ఉంటుంది, డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై కూడా వేయాలి. అందుకే ఇక్కడ నేను ఇది విడమర్చి చెప్తుంది. ఇక్కడ చూడండి డో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ వై అంటే డో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఫార్ములా. సైన్ ఎక్స్ కి ఏంటి డిఫరెన్షియేషన్? కాస్ ఎక్స్ వై. ఓకే, కాస్ ఎక్స్ అనేది డిఫరెన్షియేషన్. సో ఇక్కడ ఎక్స్ వై ఉంది, మళ్ళీ ఆ ఎక్స్ వైకి సెపరేట్ గా డిఫరెన్షియేషన్ చేయాలి, సైన్ లోపల ఉన్నటువంటి దానికి సెపరేట్ గా డిఫరెన్షియేషన్ చేయాలి. ఇందాక కూడా సైన్ ఎక్స్ ఒకటే ఉంటే ఎక్స్ తో చేసేటప్పుడు 1 అయిపోతుంది కాబట్టి మనం దాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉన్నాయి, యాంగిల్లో రెండు వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ వై ఉన్నాయి, కాబట్టి రెండిటికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇదేమవుతుంది? 2xy మైనస్ ఆఫ్ సైన్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ వై. ఇక్కడ డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై, ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నావు కాబట్టి నువ్వేం చేయొచ్చు అంటే దీన్ని వైని కాన్స్టెంట్గా తెచ్చేసుకో. వైని కాన్స్టెంట్గా తెచ్చేసుకుంటే డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది, డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 కాబట్టి ఈ టర్మ్ వై అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేసి ఫైనల్గా రాస్తే 2xy మైనస్ సైన్ ఎక్స్ వై మైనస్ ఎక్స్వై ఇంటూ కాస్ ఎక్స్వై అవుతుంది ఆన్సర్. మైనస్ సైన్ ఎక్స్వై మైనస్ ఎక్స్వై ఇంటూ కాస్ ఎక్స్వై. సో ప్లీజ్ క్రాస్ చెక్ యువర్ ఆన్సర్ విత్ దిస్ ఆన్సర్. అందరూ కూడా మీ యొక్క ఆన్సర్ని దీంతో ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇది సెపరేటే డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై. ఇక్కడ డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ వై అంటే యువి ఫార్ములా అప్లై చేసుకుంటూ సింప్లిఫై చేసుకుంటూ రావాలి, మెథడాలజీ అది. ఓకే, నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సెకండ్ థింగ్, డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ డో వై ఆఫ్ యూ వాల్యూ ఇస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ వై. ఓకే, సో ఇప్పుడు మరలా సేమ్ థింగ్ యూ హ్యావ్ టు అప్లై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ డో వై ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ వై, ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ వై. సో దీంట్లో విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేషన్ చేస్తున్నావు కాబట్టి ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్. సో డో వై ఆఫ్ వై అంటే 1 మైనస్ ఇక్కడ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ వై, సేమ్ ఫార్ములా ఇందాక మనం ఏదైతే అప్లై చేసామో అదే యువి ఫార్ములా అప్లై చేయండి. యువి ఫార్ములా అప్లై చేస్తే సైన్ ఎక్స్ వై ఇంటూ డో వై ఆఫ్ ఎక్స్, డో వై ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ డో వై ఆఫ్ సైన్ ఎక్స్ వై. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ డో వై ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ని వైతో డిఫరెన్షియేషన్ చేస్తున్నావు అంటే ఈ ఎంటైర్ టర్మ్ ఇదేమవుతుంది? 0 అవుతుంది కాబట్టి ఈ టర్మ్ మొత్తం కూడా 0 ప్లస్ ఎక్స్ ఇంటూ డో వై ఆఫ్ సైన్ ఎక్స్ వై, సైన్ ఎక్స్ వైకి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ వై ఇంటూ డో వై ఆఫ్ ఎక్స్ వైకి మళ్ళా డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, చాలా మంది అది చేయకుండా వదిలేస్తారు. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ వై ఇంటూ డో వై ఆఫ్ ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ అనేది కాన్స్టెంట్ ఇంటూ వైకి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. సో కాబట్టి ఇదేమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ వై అవుతుంది. ఈ రెండింటిలోనూ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ కాస్ ఎక్స్ వై అనమాట. ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ ఎక్స్ వై ఈజ్ ద ఆన్సర్. సో అర్థమైందండి. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక క్లారిటీగా అడగండి, ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్. ఓకే, రైట్. సో నోట్ చేసుకోండి.
నెక్స్ట్ ఆఫ్టర్ దట్ వీ విల్ డిస్కస్ సమ్ మోర్ ప్రాబ్లం. ఒక మోడల్, ఇంకో మోడల్ చెప్పి సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ డిస్కస్ చేద్దాము. సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎలా అడుగుతారు అనేది డిస్కస్ చేద్దాం. సెషన్ ఎండ్ అవుతుంది. ఓ 5 minutes లో మరలా రీజాయిన్ అవ్వండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా నోట్ చేసుకుని నెక్స్ట్ సెషన్లో అడగండి అమ్మా. డోంట్ నెగ్లెక్ట్. పార్షియల్ డిఫరెన్షియేషన్ మీద 5 మార్క్స్ క్వశ్చన్ మనకి డెఫినెట్గా మీరు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి దాని మీద. సో ఎలాంటి అశ్రద్ధ కూడా చేయొద్దు. రెగ్యులర్ డిఫరెన్షియేషన్ కంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ మీద ఈజీ క్వశ్చన్ అడుగుతారు. ఓకే.